దరిద్రుడిలా మురికి బట్టలతో వంటిపై బూడిదతో ఉన్నాడు. అతను వనమాళి దగ్గరకు వచ్చి దయనీయంగా ఇలా అన్నాడు. ఓ మహాత్మా, నేను అనాథను. నా దగ్గర ఏమీ లేదు. నాకు భిక్షాటన చేయడం కూడా చేతకావడంలేదు. దయచేసి నేను కూడా మీతోపాటు భిక్షాటన చేయడానికి అనుమతించండి. నాకు దొరికిన దాంట్లో సగం మీకిచ్చి మీ సేవలో గడుపుతాను. వనమాలికి ఆ భిక్షుకుడిపై జాలివేసింది. నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా కడుపు నిండితే చాలు. నువ్వు నాతో నావచ్చు అని చెప్పి తన కష్టాన్ని పంచుకోవడానికి అంగీకరించాడు. శ్రమ భాగస్వామ్యం. ఆ రోజు నుండి ఆ ఇద్దరూ కలిసి భిక్షాటనకు వెళ్లడం మొదలుపెట్టారు. ఆ అపరిచితుడు ఎప్పుడూ కష్టమైన దారులలో మాత్రమే నడిచేవాడు. అతను భారం మోసేవాడు. వనమాళికి దొరికిన దాన్ని తీసుకెళ్లేవాడు. ఆశ్చర్యకరంగా ఆ కొత్త భిక్షుకుడు వచ్చిన తరువాత వనమాళికి భిక్షాటన చాలా సులభంగా పూర్తయ్యేది. భిక్ష సమయం తగ్గేది. విశ్రాంతి సమయం పెరిగేది. కొంతకాలం తర్వాత ఒకరోజు వనమాళి ఆ భిక్షుకుడితో, నువ్వు నాకోసం చాలా కష్టపడుతున్నావు. కాని నా భిక్షలో నీకు సగం మాత్రమే ఇస్తున్నాను. నువ్వు ఎక్కడ నుండి